మీ కూతురు పద్మ కుర్రాడితో ప్రేమలో పడింది. ప్రసాద్ సార్. ఏమిటి సార్? మనం కాస్త మాట్లాడుకోవాలి. పద. సార్, ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు, ఏదైనా సీరియస్ మ్యాటరా? అవును, సీరియస్ మ్యాటరే. మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవడో దగుల్బాజీ వెధవ నాకు ఉత్తరం రాశాడు. సార్, రాసిన అని తిట్టకండి సార్. పాపం వాడేదో మీకు మంచి చేద్దామని రాసింటాడు. ఎవరో మహానుభావుడు. ఏమో ఎందుకు రాశాడో దరిద్రపు కుంక. నువ్వు వీక్షణ నుంచి ఆ పనిలోనే ఉండి 24 గంటల్లోపు ఆ ఉత్తరం రాసిన వెధవెవడో నాకు కనిపెట్టాడు. సార్, అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టాలా, ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్? ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా ఆ తలమాసిన వెధవెవడో కనిపెట్టు. 24 గంటల్లోపు ఆ ఆకాశరామన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. దట్స్ ఆల్. రే ప్రసాద్, ఆగరా రే. రే ప్లీజ్ రే, నా మాట వినరా రే. ప్రసాద్ వినరా రే, నీకు మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకదురా. నా వల్ల కాదురా. ఉత్తరం ఎవరు రాశారో చెప్పకపోయినా నా ఉద్యోగం పోతుంది. నేనే రాశానని చెప్పినా నా ఉద్యోగం పోతుంది. ఈ బాధ నేను భరించలేను రా. ఉత్తరం విషయం తర్వాత మేనేజ్ చేసుకున్నావు. నీకు వేరే ఉద్యోగం దొరకదురా. ఉద్యోగం దొరకకపోతే అడుక్కుంటాను, డీసెంట్ గా బఠానీలు అమ్ముకుంటూ బతుకుతాను. నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. నిన్ను నొప్పించుంటే సారీ. ప్రసాద్, ఒకసారి చేయవతలరా. రే ప్రసాద్. హలో సైకిల్ అబ్బాయి. మీది విజయవాడ అన్నారు, మరి ఈ ఊళ్ళో? 6 నెలల క్రితమే మా అన్నయ్యకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఐసి. ఏమిటి, ఊరు నుంచి వస్తున్నారా? లేదండి, మా ఊరికి. అవునవును, కరెక్ట్. ఇప్పుడే మా ఊరి నుంచి వస్తున్నాను. జస్ట్ ఇప్పుడే వస్తున్నాను. అలాగా. మీ పట్నం ప్రియురాల కోసం వచ్చారనుకుంటాను. కరెక్ట్, ఆ అమ్మాయి కోసం వచ్చాను. ఇంకా ఇక్కడే ఉండిపోతాను. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లవ్ అఫేర్. వస్తాను. సైకిల్ అద్దెకు కావాలి. మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊళ్ళో చూడలేదే. రంగారావు గారు మా చుట్టాలు, నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. అలాగా. మీ పేరు? లలిత. మంచి పేరు, గుడ్. సైకిల్ ఇస్తారా? ఇవన్నీ మగాళ్ళ సైకిళ్ళు. పర్వాలేదు, సైకిల్ తొక్కడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగా, అయితే ఈ సైకిల్ తీసుకెళ్ళండి. ఇది కాస్త మెతక సైకిల్, ఉత్తుత్తుగా కింద పడేది. తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ప్రసాద్, ఇదిగో సైకిల్. చక్రం ఏది? డబ్బు వస్తుంది, అమ్మేశాను. తీసుకా. ప్రసాద్, మా అమ్మాయి ఆడుకుంటా ఉంటుంది, నేను తీసుకెళ్తున్నా. హలో, ఏమండి? హలో, రండి. ఈ వయసు వాళ్ళు అంతగా ఆలోచిస్తున్నారంటే పడ్డట్టే. ఎందుకు? ప్రేమలో. ఎవరా అమ్మాయి? ఈ ఊరేనా? కాదు, ఓ పట్నం పిల్ల. సైకిల్ అబ్బాయికి పట్నం పిల్లకి మధ్య ప్రణయం నడుస్తోందన్నమాట. ఇప్పుడు అదే నడుస్తోంది. ఆ అమ్మాయి పేరు? చెప్తాను, ఇప్పుడు కాదు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లవ్ అఫేర్. అద్దెంత చెప్పండి. ఈ ఊళ్ళో మామూలుగా నాకు ఎవరు అద్దెవరండి. షేపులు మారకుండా అన్ని పార్ట్లతో నా సైకిల్ నాకు తెచ్చిస్తే అదే 10,000. ఇన్నండి, ఇది ఉంచండి. వద్దండి. ఇట్స్ ఓకే, హ్యావ్ ఇట్. బాబాయ్, పట్నం పిల్ల ఇప్పుడే బస్ ఎక్కి వెళ్ళిపోతుంది. హలో, నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైనా మీ లవర్ పేరు చెప్తారా? చెప్తానండి. ఆ అమ్మాయి పేరు అమ్మాయి పేరు దా బిడ్డ దా.
తెలియజెప్పటానికే నిన్ను పిలిచిండు. కుర్రో కుర్రు ఈడ కూకో కూకో. ఎవరు నువ్వు? అగబడ్డల్లా కుర్రో కుర్రు. కొండదొరని చిన్నతనం నుంచి చింతలపూడడవుల్లో అంబకి సేవ చేసి అన్ని విద్యలు నేర్చుకున్నవాడిని. చెప్పు బిడ్డ, నీకే కాయ అంటే ఇష్టం? గిలక్కాయ. గిలక్కాయ సరే, ఇది చెప్పు, నీకే పండు అంటే ఇష్టం? విభూతి పండు. కుర్రో కుర్రు బిడ్డ, ఈ కొండ దొరత ఏకచక్రాడకు. చిన్న మంత్రం చదివితే నీ కుడి చెయ్యి ఎడంకాలుడి కింద పడిపోతాయి, జాగ్రత్త. ఇంతకు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. కుర్రో కుర్రు, నీకో సైకిల్ కొట్టుంది నిజమేనా? నిజమే. కుర్రో కుర్రు, అందరూ నీ కాడ బల్లెట్టుకుపోయి వాటి నమ్ముకు తినేస్తున్నది నిజమేనా? నిజమే. నీకెలా తెలుసు? కుర్రో కుర్రు, అంబకి తెలియని విషయం ఉండదు బిడ్డ. ఇప్పుడు నా చేతిలో 10 నోటు కొట్టు, నీ మనస్సు దోచిన పెట్ట గురించి చెబుతా. కుర్రో కుర్రు, చూడు బిడ్డ, నీకు గరుత్మంతుడి శాపం ఉన్నది. నీవు ఆ పిల్లని ప్రేమించిన విషయం ముందు ఆ కోనకే చెప్పాల. అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్లెర్ర చేస్తాడు. ఆ వెనక కుర్రో కుర్రు, నీ పెట్ట ఇంకొకటితో తుర్రో తుర్రు. అలాగా? నేను ప్రేమిస్తున్న విషయం ముందు లలితకే చెప్పాలా? సరే అయితే నేను తను ప్రేమిస్తున్నట్టు లలితకి చెప్పేదాకా ఇంకెవరికీ చెప్పను. కుర్రో కుర్రు, ఈ తాయిత్తు నీ కుడి దెబ్బకి కట్టుకో, జయము కలుగుతుంది. కుశలందికి సింధోబ్జాబ్జాబ్జ. ఆ సౌండ్ అర్థం జయము కలుగుతుంది. ఇక పో బిడ్డ 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 అని. దోస్తు దోస్తు నా రహా, ప్యార్ ప్యార్ నా రహా, జిందగీ హమే తెరా एतबार ना रहा, एतबार ना रहा. మళ్ళీ వచ్చింట్రా? పరిస్థితుల ప్రభావం వల్ల. అంటే విధి వక్రించింది. ఏమైందిరా? చెప్పను. ఎందుకు? తాయిత్ మహిమ. తాయిత్ ఏమిట్రా? కొండదొర శాపం. కొండదొర ఎవర్రా? చెప్పను. పిచ్చి కుక్క ఏమన్నా గడిచిందా? చక్కటి చొక్క కలిసింది. ఎవరు? చెప్పను. ఏ? కొండదొర శాపం. ఇదిగో, ఇంకొక ప్రశ్న అడిగితే నీ షూ తీసుకున్న చావబోదరా. వెళ్ళా. గుడ్ మార్నింగ్ సార్. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అలా బయటకు వెళ్ళి నడుస్తూ మాట్లాడుకుందాం పదండి. ఏమిటయ్యా, నువ్వు నన్ను వాకింగ్కి రమ్మంటున్నావా? ఆశ్చర్యంగా ఉంది. అవును సార్, రండి. వాకింగ్ ఒంటికి ఆరోగ్యం. ప్రసాదం, నిన్నే కొంచెం మెల్లిగా నడవయ్యా నాయన. నడవడం మంచి వ్యాయామం అన్న ఉద్దేశం. కమాన్, త్వరగా రండి సార్. అమ్మా, ఏమిటయ్యా ప్రసాదం, ఇలా కొండ మీదకి తీసుకొచ్చావేమిటయ్యా? మీతో టాప్ సీక్రెట్ చెప్పాలి సార్, అందుకే కొండ మీదకి తీసుకొచ్చాను. చెప్పు, ఏమిటో అది? అబ్బా, మొదటిసారిగా ఇవాళ నా కాళ్ళు లాగుతున్నాయ్యా. ఇంతకీ ఆ ఆకాశరామన్ ఎవడో తెలిసాడా? కనిపెట్టేశాను సార్. ఎవరు? నేనే. అంతేకాదు, ఇంకో విషయం కూడా సార్. అమ్మాయి గారు ప్రేమించేది ఇంకెవరినో కాదు, మన మేనేజర్ ఆనంద్ మోహన్ ని. మన ఆనంద్ మోహన్? అభాండాలు వేశావంటే ఆస్ట్రేలియా దాకా నడిపించి నిన్నక్కడ వదిలొచ్చేస్తాను. నేను చెప్పింది అక్షరాలను నిజం సార్, నిరూపించగలను కూడా. ఎలా? సాయంకాలం 5 గంటలకు మీరు నాతో పార్క్ రండి సార్. అక్కడ మీరే మీ కళ్ళారా జంటను చూతురు గాని. సరే, అలాగే వస్తా. అక్కడ వాడు కనిపించకపోయినా, నువ్వు చెప్పేది అబద్ధమని తేలినా, లక్ష్మీప్రసాద్ అనే కుర్రాడు చచ్చిపోయి రేపటికి 2వ రోజు అవుతుంది. ఈ పాటికి మా ప్రసాద్ గారు మీ నాన్నగారిని తీసుకుని పార్క్ బయలుదేరుంటాడు. త్వరగా పోనివ్వండి. ఇవాళ ఎలాగైనా మన ఇద్దరు జంటగా మా నాన్నగారు కనిపించి తీరాలి. ఇక్కడ వెయిట్ చేద్దాం సార్, కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు. టైం అవుతోంది మరి. ఇప్పటికి వచ్చేస్తుంటారు సార్. హెల్మెట్ ఎక్కడ మిస్టర్? హెల్మెట్ సారీ, మర్చిపోయాను సార్, ప్లీజ్. మీ సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోమంటే మీ యంగ్స్టర్స్ ఉంటారు, దాని ఏదో జోక్ కింద తీసుకుంటారు. అసలు హెల్మెట్ వల్ల ఉపయోగం తెలుసా మీకు? టైం 5:30 దాటుతుంది, ఇంకా వీళ్ళు ఎక్కడ అయిపోతారే. ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్ వీళ్ళు. ఎందుకు ఆలస్యమైందో ఏమిటో. ఇదిగో,
నీ వాలకం చూస్తుంటే నువ్వు నన్నేదో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. అమ్మమ్మ ఎంత మాట, తమ ఉప్పు పులుసు తిని బతికేవాడిని తమను దెబ్బతీస్తానా? ఏమిది పుత్రరత్నమా? రక్షక భటుడు తమని మందలించుతున్నాడు. ఏమైనది తమ బొంద? అంటే నాకు హెల్మెట్ లేదని. ఈ పడత ఎవరు? మా ఓనర్ గారు అమ్మాయి నాన్న. మధ్యలో ఆవిడ కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నాను. ఈ లోపీనా? ఏమో ఈ రక్షక భట. ఏమిటి తిట్టారా నన్ను? చెప్పండి, ఇంకో కేసు కూడా రాసేస్తాను. రక్షక భటుడన్నది నీకు వృత్తిరీత్యా సంక్రమించిన నామధేయం బాలక. నా కుమారుని శిరస్త్రాణము లేదని ఆపితివట. నిక్కమేనా? శిరస్త్రాణమా అంటే? అది నువ్వు తెలియదు. తమ శ్రాద్ధము. శిరస్త్రాణమును ఆంగ్లమున హెల్మెట్ అందురు. అవును, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం. సరే, నీవు అశ్వమును అధిరోహించగలవా? అంటే గుర్రము ఎక్కగలవా అని అడుగుతున్నారు. హార్స్ రైడింగ్ తెలీదు. అది ఏ మన దేశ దౌర్భాగ్యము. గతమున సిపాయిలందరూ అశ్వారోహకులే. నేటి రక్షక భటులకు అశ్వమును అధిరోహించడం రాదు. కలికాలము. టైం పాస్ అవడానికి కాసేపు పాటలు ఏమైనా పాడుకున్నా? మాట్లాడాయని మొహం. ఘంటసాల పాటలు సార్. ఘంటసాల పాటల మహానుభావుడు. పాడుకుందావుటయా? మీకు మాయాబజార్లో పాటలు ఏవి రావనుకుంటాను. నాకు రాకపోవడం ఏమిటాయని మొహం. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను హించిన అందమే నీలో చిందెనులే, చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. గొప్ప పాటయ్యా. ఆ పాట పాడుకుందావు. హలో, మేము ఇక్కడ వేరే పిక్చర్ షూట్ చేస్తున్నామండి. ఇక్కడ ఇద్దరు మగవాళ్ళు లవ్ డ్యూట్ పాడడం బాగుందనిపించి అది కూడా షూట్ చేసాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబు. ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. మా అమ్మాయిని చూపిస్తానని పార్కుకి తీసుకొచ్చి నా చేత పాట పాడించి దిక్కుమాలిన గంతులేయించి చివరికి సినిమాల్లో కూడా పడేట్టు చేసి నన్నొట్టి వెర్రి వెంగళ పని చేస్తావా నిన్ను? సార్ పాపం మీ చేతికి దెబ్బ తగిలింది ఏమిటి? ఇదిగో, ఇప్పుడు పారిపోయినంత మాత్రం సరిపోదయ్యా. రేపటి నుంచి నువ్వు నా ఆఫీస్ రావడానికి వీల్లేదు. యు ఆర్ డిస్మిస్డ్. ఓకే ఓకే, ఏం పర్లేదు. అశ్వమనగా 4 కాళ్ళు ఉండును, వెనక ఒక తోక ఉండును, ముందు 2 చెవులు ఉండును, 2 కళ్ళు ఉండును. అప్పుడప్పుడు అది సకిలించుచుండును. ఎటులలో తెలియనా? అది శుభం. పని చూసుకునము. పొమ్ము. మనం వెళదామా? ఇంకెందుకు, ఇప్పుడే 6:30 దాటింది. మీ నాన్నగారు ప్రసాద్ని ప్రపంచ భాషలు అన్నింటిలోనూ తిట్టిపోసి వెళ్ళిపోయింటారు. చూడండి, కాఫీ పౌడర్ చాక్లెట్ చేతి తీసుకుని ఇటువైపు వస్తుంది చూసారా? 2 జల్ల అమ్మాయి. ఆ అమ్మాయి దగ్గర డబ్బులేం తీసుకోకండి. ఇదేమిటండి గోళ? డబ్బు తీసుకోకుండా సరికిచ్చేయమంటారా? అలా కదండి, వాటి తాలూ డబ్బు కూడా నేనే ఇస్తాను. అలా చెప్పండి. డబ్బు ఎవరిచ్చారంటే ఏమని చెప్పమంటారు? అజ్ఞాత ప్రేమికుడు అని చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అక్కర్లేదమ్మా, ఆయన ఎవరో మీరు కొన్న సామాన్లకి డబ్బు ఇచ్చేశాడు. డబ్బు ఇచ్చేసారా? ఎవరిచ్చారు? అజ్ఞాత ప్రేమికుడట. అజ్ఞాత ప్రేమికుడా అంటే? అంతే చెప్పాడమ్మా. ఇంటి పేరు చెప్పలేదు, ఉట్టి పేరు మాత్రమే చెప్పి వెళ్ళిపోయాడు. నా దగ్గర డబ్బు తీసుకోకపోతే ఈ వద్దులేండి. మరి ఆయనతో ఏం చెప్పమంటారు? నేను వద్దన్నానని చెప్పండి. ఎవరు వద్దన్నారని చెప్పమంటారు? ప్రేమ తిరస్కరణ వద్దనని చెప్పండి.